సంకష్టహర చతుర్థి ప్రతి నెలా వచ్చే మన గణపతి పండుగ. కష్టాల పాలై ఉన్నవారు ఆ గజాననుని ప్రార్థించి పూజించి తమ తమ కష్టాలను తొలగించమని వేడుకునే రోజు. వినాయక చవితికి చేసినట్లుగానే గరికతో పూజించి ఉండ్రాళ్ళు నైవేద్యం పెట్టి తమ కష్టం తీర్చమని ఆ ఆదిపూజుని వేడుకుంటారు. ఉదయాన్నే అభ్యంగన స్నానం చేయడము, గణపతికి షోడశోపచార పూజ చేయడము వంటివి సాధారణంగా అన్ని పూజలలో ఉన్నట్లుగానే ఇక్కడ కూడా ఉంటాయి. ఇది అందరికీ తెలిసిందే. అయితే ఈ సంకష్టహర చతుర్థికి ఆ పార్వతీసుతుడి నుంచి మనము ఏమి నేర్చుకొని జీవితంలో ఆచరిస్తే ఆ స్వామి అనుగ్రహానికి నిజంగా అర్హత పొందుతాము అనే దాని గురించి ఆలోచిద్దాము. స్వామి జననమే గౌరీ తనయుడుగా అయింది. ముద్దులు మూటకట్టే ఆ చిన్నారి బాలుడు తల్లి మాటకు విలువనిచ్చి ముందు ద్వారపాలకుడయ్యాడు. తండ్రి తెలియక శిక్షించిన ఏనుగు ముఖం ఇచ్చినా కోపగించలేదు. తల్లిదండ్రులకు ప్రియపుత్రుడై పుత్రానందం కలిగించాడు. శంకరాత్మజుడని వినుతికెక్కాడు. ఆ తరువాత తన తమ్ముడైన షణ్ముఖునితో పోటీ వచ్చినప్పుడు కూడా ఇలాంటి పోటీ ఏమిటి అని అనక ముల్లోకాలలోని నదుల్లో స్నానం చేసి ముందుగా తిరిగి రమ్మన్న షరతులోని అంతరార్థం గ్రహించి సకల జగత్తులకే తల్లిదండ్రులైన తన తల్లిదండ్రులకు జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరం అంటూ ప్రదక్షిణ చేసి గణాధ్యక్షుడయ్యాడు. అందుకే ఏ శుభకార్యం ప్రారంభించినా తుండమును ఏకదంతమును తోరపు బొజ్జయు వామహస్తమున్ మెండుగ మ్రోయు గజ్జలును మెల్లని చూపులు మందహాసమున్ కొండొక గొజ్జు రూపమున కోరిన విద్యలకెల్లా ఒజ్జయైయుండెడి పార్వతీతనయ ఓయి గణాధిప నీకు మ్రొక్కెదనంటూ పసిపిల్లలకు సైతం నేర్పించి ఆ గణనాథునికి నమస్సులిడి కార్యక్రమాన్ని విజయవంతం చేసుకునేవారు. మనము అలాగే ఆ స్వామిని ప్రార్థించి మనసారా ఆ గణనాథుని సేవించి తరిద్దాం. స్వస్తి.